తగ్గించి వినియోగాన్ని పెంచాలంటే కంపల్సరీ ఒక సాంకేతికతనే వాడాలి. ఆ సాంకేతికత డ్రిప్ ఇరిగేషన్లో వెంచురీ సిస్టమ్ ఫెర్టిగేషన్ చేయాలి. ఇది ఏమవుతుందంటే ఈ వెంచురీ ద్వారా ఎప్పుడైతే ఎరువులు ఇస్తామో మొక్కకు ఆ దశల్లో వివిధ దశలు ఉంటుంది. నాటినప్పుడు అవసరమైనంత ఎరువులు ఈ వెంచురీ ద్వారా ఇవ్వచ్చు. మళ్ళీ కాయ పిందె ఏర్పడినప్పుడు అవసరమైనంత మోతాదులో మొక్కకు వివిధ ఎదుగుదల దశల్లో అంతే మోతాదులో మనం కనుక ఎరువులు అందించినట్లయితే ఆ మొక్క మంచి ఏపుగా పెరిగి నాణ్యమైన దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వెంచురీ ద్వారా ఈ త్రొటల్ వాళ్ళు ఉపయోగించుకుంటూ వెంచురీ ద్వారా ఎరువులు వదలాల్సింది ఉంటుంది పంటకు. ఓకేనా? ఇది సాయిల్ అప్లికేషన్ వచ్చి డ్రిప్లో ఇస్తున్నారు. ఇవి చాలా మెయిన్ ప్రాబ్లం వస్తుంది. కాంప్లెక్స్ ఎరువులు కానీ సాయిల్ అప్లికేషన్ డ్రిప్లోకి కరగబెట్టేసి సాయిల్ అప్లికేషన్ వదులుతున్నారు. డ్రిప్ చాలా త్వరగా పాడైపోతుంది. వాటర్ అది ఏమవుతుందంటే ఇక్కడ ప్రెషర్ పెరిగిపోయి మోటార్కే ప్రమాదం వస్తుంది. కాబట్టి అటువంటి కాంప్లెక్స్ ఎరువులు కానీ నీటిలో కరగని వేవి కూడా వేయకుంటుంది. ఇప్పుడు మనకు చాలా వరకు అన్ని స్టోర్లలో లభ్యమవుతున్నాయి డ్రిప్ ఎరువులు. నీటిలో కరగవలసిన దానికంటే కరిగిపోతాయి, ఫాస్ట్గా కరిగిపోతాయి. అటువంటి ఎరువులు మాత్రమే మనం వాడాలి. 19 ఇట్లాంటివన్నీ కూడా డ్రిప్ ఎరువులు అన్నీ ఉన్నాయి మనకు అన్ని స్టోర్లలో కూడా లభ్యమవుతున్నాయి. ఓకేనా? ఆర్ఎస్కి వాళ్ళ దగ్గర కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు డ్రిప్ ఎరువులు మాత్రమే వాడాలి. కాంప్లెక్స్ ఎరువులు ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు. ఓకేనా? ఇది మనం చేసుకుంటాం. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే 2 సందర్భాల్లో. ఒకటి పంటకు వాడిన తర్వాత నీటిలో ఉండే లవణాలను బట్టి ఆ లవణ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మనం పొలంలో బయటేస్తాం కాబట్టి ఈ ఎండకి ఆ సూర్యకిరణాలు తగ్గడం వల్ల లోపల ఉండేదంతా పేరుకుపోవడం వల్ల గట్టిగా అడుగుతుంది. రెండోది ఎక్కడ జరుగుతుందంటే రైతులు ఏం చేస్తారంటే కొందరు రైతుల నిర్లక్ష్యము లేకపోతే అవగాహన లేని వల్ల ఏమవుతుందంటే ఎరువులు ఎక్కించిన తర్వాత సడన్గా మోటార్ ఆపేయడము, లేకపోతే పూర్తిగా బయటికి వెళ్ళిపోకుండా ఎరువులు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అట్లాగే మోటార్ ఆపేయడము, పూర్తిగా బయటికి పోకుండా ముందే మోటార్ ఆపేస్తారు. అట్లా ఉండడం వల్ల కూడా ఈ ఎరువులు ప్లస్ నీటిలో ఉండేటువంటి లవణాలు రెండుకే ఈ కెమికల్స్ ఇదైపోయి గడ్డ కట్టిపోతాయి, లోపల పేరుకుపోతాయి. దానివల్ల కూడా త్వరగా పాడవుతుంది. ఇలాంటి సందర్భాల్లో యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ దానికి ఒక లెక్క ఉంటుంది. ఓకేనా? అది యాసిడ్ ట్రీట్మెంట్ యాక్చువల్గా అయితే పంటలో చేసుకోకూడదు. ఎప్పుడు కూడా పంట అయిపోయిన తర్వాత చేయాలి. అది కూడా HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. అది 33% గాఢత కలిగినటువంటి యాసిడ్ మాత్రమే ప్లాస్టిక్ క్లీన్ చేయడానికి వాడతాం. ఓకేనా? ఆ యాసిడ్ వచ్చేసి మనకు లీటర్ 50 రూపాయలకు 60 రూపాయలకే దొరుకుతుంది. సర్వసాధారణంగా అన్ని చోట్ల దొరుకుతుంది. అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. ఇదేంటంటే 1 లీటర్ నీటిని తీసుకొని ఒక pH పేపర్తో నిర్ధారించుకోవాలి. 1 లీటర్ నీటికి ఎన్ని ml యాసిడ్ అవసరం అవుతుందో నిర్ధారించుకొని 1 లీటర్ నీటికి 2 లేదా 3 ml అవసరం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి నీటిలో లవణాల పరిస్థితిని బట్టి మనకు ఆ pH పేపర్ 3 వచ్చిందనుకోండి, 2 ml అవసరమైంది అనుకోండి, 1 లీటర్ నీటికి 2 ml యాసిడ్ అవసరమైందని నిర్ధారించుకున్న తర్వాత మనకు ఒక ఇంచ్ వెంచురీ ద్వారా 1 గంటకు 150 లీటర్ల నీటిని లాగుతుంది. అప్పుడు మనం యాసిడ్ ట్రీట్మెంట్ 1 గంట చేయాల్సిన అవసరం లేదు. 15 నిమిషాలు ఆ చివరి లీటర్లు ఎంత అయితే పడుతుందో ఆ చివరి లీటర్లు ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తానే ఆ చివరి లీటర్లకి పోయేదానికి నీరు ఎంత సమయం పడుతుందో అంత సమయంలోనే మనం వదులుకోవాలి. 15 నిమిషాలు. 1 లీటర్కి ఒక 1 ఇంచ్ వెంచురీ 1 గంటకు 150 లీటర్లు అయితే ఒక గంటకైతే మనం 15 నిమిషాలు ఇచ్చుకోవాలనుకోండి. 15 నిమిషాలు పడింది అనుకోండి, ఎన్ని లీటర్లు నీళ్ళు వెళ్తాయి? 40 లీటర్లు 30 లీటర్లు అట్లా వెళ్తాయి. 30 లీటర్లకి 1 లీటర్కి 3 ml అయితే 40 లీటర్లకి ఎంత అయితే అంత ఆ విధంగా లెక్క చేసుకునేసి ఆ సిస్టంలో ఎక్కించుకొనేసి మొత్తం 24 గంటల వరకు 24 గంటల పైన అట్లాగే ఉంచాలా. వెంటనే అది క్లీన్ కాదనమాట. యాసిడ్ ఎప్పుడైనా చూడండి మన బాత్రూంలో అందుకు మనం పోసి 10 నిమిషాలు వదిలేస్తేనే అదంతా కూడా కొద్దిగా కరిగించుకుంటా క్లీన్ అవుతుంది. వెంటనే కావాలంటే కాదు ఎప్పుడు కూడా. ఓకేనా? ఆ విధంగా సిస్టాన్ని మొత్తం 24 గంటలు అలాగే ఉంచేసి తర్వాత ఆ ఎండు క్యాప్లు ఉంటాయి లాస్ట్లో, అవి తీసేసి బయటికి వదిలేయాలి పూర్తిగా. ఒక 1 అవర్ బయటికి పూర్తిగా వదిలేసేస్తే కనుక ఆ ప్రెజర్తో ఆ లోపల పేరుకుపోయినంతా ఊడిపోయి ఆ నీళ్ళలో కరిగిపోయి బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ యథాతథిగా మనం మొదట్లో ఏ విధంగా అయితే డ్రిప్ తీసుకున్నామో ఆ విధంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇది యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన ప్రక్రియ విధానం. ఫాస్ఫరిక్ యాసిడ్ పంటపై చేసుకోవచ్చు. దానికి తగిన మోతాది తగిన అగ్రానిమిస్ట్ సమక్షంలోనే చేసుకోవాలి. ఎందుకంటే మోతాది ఎక్కువ వేసుకోవడం ఇట్లాంటి వేసుకుంటే పంట పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అందరూ రైతులకు అవగాహన రైతులు అయితే చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదు. అవగాహన లేని రైతులు ఏదైనా వేసుకుంటే కనుక మోతాదులు ఏదైనా తేడాలు వస్తే కనుక పంటకి ఇబ్బంది అవుతుంది. ఓకేనా? 1 హెక్టర్కి ఎంతవరకు ఫాస్ఫరిక్ యాసిడ్ ఎన్ని లీటర్లు వదలవచ్చు? లీటర్ క్లీనింగ్ ఎక్కువ వదిలేసినప్పుడు క్రాప్ డ్యామేజ్ వస్తుంది. అసలు రాకుండా
1 హెక్టర్కి ఎన్ని లీటర్లు ఫాస్ఫరిక్ యాసిడ్ వదలొచ్చు అది అడుగుతున్నాను. ఒక ఎకరకి ఎన్ని లీటర్లు ఫాస్ఫరిక్ యాసిడ్ వదలొచ్చు అట్లా కాదు, ఇది మనం ఏంటంటే మనం క్రాప్కి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు క్రాప్ ఉంటుంది సార్, ఇప్పుడు